ఆత్మస్వరూపులారా, సర్వుల యందు నివాసం చేసేటువంటి దైవము ఒక్కడే. प्रेम स्वरूपो, ईश्वर केवल एक ही है जो सबके हृदय में निवास करते हैं. అతని పేరే హృదయవాసి. इसलिए उनका नाम हृदयवासी है. హృదయమునకు మనసునకు ఉండినటువంటి వ్యత్యాసం యోచించాలి. हमें मन और हृदय के अंतर को समझना ही चाहिए. హృదయమనగా గుండె అంటారు. ఈ గుండె దేహమునకు సంబంధించినటువంటిది. हृदय से आशय मनुष्य की देह में स्थित शारीरिक हृदय से लगा लिया जाता है. ఈ గుండె రక్తమును చక్కగా పరిశుద్ధపరిచి దేహములో సర్వత్రా కూడాను వ్యాపింపచేస్తుంది. यह भौतिक हृदय रक्त को शुद्ध करके देह में सर्वत्र संचारित करने में सहायता करता है. కానీ మనసు దేహానికి సంబంధించినటువంటిది కాదు. लेकिन मन और देह का कोई संबंध नहीं होता. మనసు దేహముతో లేదు. मन देह नहीं होता. దేహమునకు అతీతమై ఉండేటువంటిది మనసు. यह भौतिक देह से परे होता है. కనుకనే మనోమూలం మిదం జగత్తు, జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి. इसीलिए कहा गया है कि मनोमूलम इदम जगत, यानी मन संपूर्ण जगत में व्याप्त होता है. కనుక దేహానికి సంబంధించినటువంటిది కాదు. इसलिए मन देह से संबंधित नहीं होता. ఈ హృదయం అనేటువంటిది కేవలం దేహానికి మాత్రమే సంబంధించినది. लेकिन शारीरिक हृदय देह से जुड़ा होता है. తదుపరి బుద్ధి, మేధస్సు అనే రెండు పదములు ఉంటున్నాయి. दो अन्य नाम और आते हैं, बुद्धि और मेधा. ఈ మేధస్సు అనగా సర్వేంద్రియములను కూడా ఒక విధమైనటువంటి కంట్రోల్ చేసేటువంటిది, అరికట్టేటువంటిది. मेधा वह है जिसके कारण हम सारी इंद्रियों को नियंत्रित कर सकते हैं. ఈ కంట్రోల్ రూమ్ అంటారు దీన్ని. इसे कंट्रोल रूम यानी नियंत्रण कक्ष के नाम से पुकारा जा सकता है. కానీ బుద్ధి దేహానికి సంబంధించినటువంటిది కాదు. लेकिन बुद्धि देह से जुड़ी नहीं होती. ఈ మేధస్సు ఇంద్రియములతో కూడినటువంటిది. मेधा इंद्रियों से जुड़ी होती है. కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియాలకు అతీతమైనటువంటి బుద్ధి. इसलिए बुद्धि को इंद्रियातीत यानी इंद्रियों से भी परे माना गया है. కనుక నా బుద్ధి ఏమో చేస్తున్నదని తలం చూపుతారు, దేహంలో లేదు బుద్ధి. मेरी बुद्धि कुछ कर रही है, लोग ऐसा सिर की तरफ इशारा करके कहते हैं. దేహానికి అతీతమైనటువంటిది బుద్ధి. बुद्धि हमेशा देह से परे या देहातीत होती है. కనుక మనోబుద్ధులు రెండు కూడాను ఆత్మ యొక్క ప్రకాశములే కానీ దేహములకు సంబంధించినటువంటివి కాదు. इसलिए मन और बुद्धि देह से संबंधित नहीं होते. वे वास्तव में आत्मा के प्रकाश का प्रतिनिधित्व करते हैं. కనుక మానవుడు మనస్సు 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 అని కేవలం దేహములకు సంబంధించినటువంటి మనసుగా భావిస్తున్నారు. ఇది కేవలము సంకల్పాలతో కూడిన మనసు. मानव मन 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 कहकर उसे देह से संबंधित मान बैठता है. मन और कुछ नहीं, यह केवल विचारों का ताना बाना है. దీన్ని సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. ఇది మనస్సు అనేటువంటిది సంకల్ప వికల్పాలతో కూడినటువంటిది. मन विचार प्रक्रिया से जुड़ा होता है जो संकल्प विकल्प से बनता है. కానీ దేహములకు అతీతమైనటువంటి మనస్సు దివ్యత్వంతో కూడినదే కనుక ఈ మనోనాశనము చేతనే दिव्यत्वाన్ని పొందుగలుగుతున్నాడు. लेकिन वह मन जो भौतिक देह से भी परे होता है वह दिव्यता से जुड़ा होता है. इसलिए मन का नाश करके कोई भी दिव्यता की अनुभूति कर सकता है. సంకల్పాలకు అతీతమైనటువంటిదిగా ఉండేటువంటి మనసే ఆత్మ ప్రతిబింబం. मन जो विचार प्रक्रिया से भी परे होता है वह आत्मा का प्रतिबिंब होता है. ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే. यह वास्तव में एक ही है पर तीन का संयोजन होता है. ఇది ఏమిటి? వస్త్రము. ये क्या है? ये एक वस्त्र है. ఇది వస్త్రము కాదు, దారముల యొక్క చేరిక. लेकिन ये वस्त्र नहीं है, ये धागों का ताना बाना है. ఇది దారముల చేరిక కాదు, ప్రత్తి. ये धागा भी नहीं है, वास्तव में रुई यानी कपास है. ప్రత్తి దారములు వస్త్రములు ఒక్కటిగానే ఉంటున్నాయి. कपास, धागों का ताना बाना और वस्त्र वास्तव में एक ही हैं. అదే రీతిగానే ఆత్మ మనస్సు బుద్ధి మూడింటి యొక్క చేరిక ఒక్కటే. इसी रीति से आत्मा, बुद्धि और मन वास्तव में एक ही हैं. ఇది అహంకార మమకారం అభిమానములకు అతీతమైనటువంటివి. ये अहंकार, ममकार और अभिमान से भी परे हैं. ఇది అహం అని కూడా చెప్పవచ్చు. इसे अहम भी कहा जा सकता है. అహం అనగా తెలివి. अहम चेतना है. కనుక ఈ ఆత్మ అనేటువంటి తత్వంలో అహం అనేటువంటిది ఒక విధమైన చైతన్య రూపంగా ఉంటుంది.
आत्मा में अहम चैतन्य के रूप में रहता है। అహం ఆకారంతో కూడినప్పుడు అహంకారంగా మారిపోతుంది. जब अहम आकार से जुड़ जाता है तो ये अहंकार बन जाता है। అహంకారమునకు అహముకు ఉండినటువంటి వ్యత్యాసం మనం గుర్తించాలి. अहम और अहंकार इन दोनों में अंतर को समझने की आवश्यकता है। ఆకారమే అహం అనుకోవటం అహంకారము. आकार को जब अहम मान लिया जाता है तो ये अहंकार बन जाता है। ఆకారమునకు అతీతమైనటువంటిది అహం. आकार से भी परे है वह अहम है। ఆకారాన్ని విస్మరించినటువంటిది, ఆకారాన్ని త్యజించినటువంటిది అహం. అహం బ్రహ్మాస్మి. जो आकार से भी परे हो जाए, ऐसी चेतना जो आकार को छोड़ दे, वो अहम बन जाती है, यानी अहम ब्रह्मास्मि। బ్రహ్మ అనగా ఆత్మ అనగా రెండు ఒక్కటే. ब्रह्म और आत्मा एक ही होते हैं। బ్రహ్మ అనగా ఏమిటి? तुम ब्रह्म से क्या समझते हो? సర్వులు యందు ఉండినటువంటి చైతన్యమే బ్రహ్మ. सर्वत्र व्याप्त चैतन्य ही ब्रह्म है। దానిని కాన్షియస్నెస్ అన్నారు. इसे चेतना कहा जाता है। దేహమునందు ఉండినటువంటి దానిని ఆత్మ అంటారు. जो देह के भीतर है वह आत्मा है। దానిని కాన్షియన్స్ అంటారు. इसे अंतरात्मा कहा जाता है। కాబట్టి కాన్షియన్స్ కు కాన్షియస్నెస్ కు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. अंतरात्मा और चैतन्य में अंतर को पहचानना आवश्यक है। ఆ కాన్షియస్నెస్ యొక్క ఆ చైతన్యం యొక్క ప్రతిబింబమే కాన్షియన్స్. अंतरात्मा या आत्मा केवल परम चैतन्य का प्रतिबिंब मात्र है। ఇవి కట్టగలిపిన దేహాన్ని త్యజించినప్పుడు రెండు ఒక్కటైపోతాయి. जैसे ही तुम स्वयं के देह होने की अनुभूति को त्याग देते हो, ये दोनों एक हो जाते हैं। ఒక చిన్న ఉదాహరణ. एक छोटा सा उदाहरण है। సర్వత్రా గాలి నిండి ఉంటున్నది. सभी ओर हवा व्याप्त है। మనం ఒక బెలూన్ తీసి గాలిని నింపినాము. तुम एक गुब्बारे में हवा भरते हो। ఆ నింపి దానిని గట్టిగా త్రాడు కట్టేశాము. तुम इसका मुख भी बांध देते हो। అయితే సర్వత్రా ఉండినటువంటి గాలి సర్వవ్యాపకంగా సంచరిస్తుండాలి. बाहर जो हवा है वो स्वतंत्र रूप से चारों ओर संचारित हो रही है। కానీ బెలూన్లో చేరినటువంటి గాలి ఒక్క దగ్గరే స్థిరమైపోయింది. लेकिन गुब्बारे के भीतर जो हवा है वो केवल गुब्बारे तक ही सीमित रहती है। ఇది కేవలము ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం. यह आत्मिक सिद्धांत यानी सभी में एक ही आत्मा के विद्यमान होने का एक प्रकार है। ఇది అనేకత్వంతో కూడినటువంటి ఆత్మతత్వము. यही अनेकता में निहित एक ही आत्म तत्व है। సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము. यही आत्म तत्व सर्वत्र व्याप्त है। ఇది భూతాత్మ. वह जो एक शरीर में विद्यमान है वह भूतात्मा है। అది పరమాత్మ. दूसरे हैं परमात्मा। పరమాత్మకు భూతాత్మకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి. परमात्मा और भूतात्मा के बीच के संबंध को जानना चाहिए। ఈ భూతాత్మలో కొంతవరకు మాత్రమే ఈ గాలి చేరి ఉంటుండాలి. भूतात्मा थोड़ी सी हवा के समान है, जैसे किसी गुब्बारे के भीतर। ఇందులో ఉన్న గాలి పరమాత్మతో ఐక్యం కావాలన్నప్పుడు ఏం కావాలి? परमात्मा से एक होने के लिए क्या करना चाहिए? ఇందులో బెలూన్లు ఊదినటువంటి గాలిని ఇంకా ఊదుతూ 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 పోతే ఒక్కతూరి బెలూన్ బస్ట్ అయిపోతుంది. అందులో ఉన్నటువంటి గాలి ఒక పరిమితమైనటువంటి గాలి అనంతమైన గాలిలో ఏకమైపోతుంది. यदि तुम गुब्बारे में और ज्यादा ही ज्यादा हवा भरते जाओगे तो गुब्बारा फूट जाएगा और उसमें भरी हुई वायु बाहर की वायु से एक हो जाएगी। మన దేహమే ఒక బెలూన్. हमारी देह की तुलना एक गुब्बारे से की जा सकती है। దీంతో నాది నావారు అనేటువంటి ప్రేమను సంకుచితంగా నింపుకుంటున్నాం. हम इस देह को प्रेम रूपी वायु से स्वयं और अपने लोगों तक सीमित दृष्टिकोण से भर देते हैं। అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి. हमें बड़ी मानसिकता के साथ स्वयं को निस्वार्थ प्रेम से भरते ही भरते चले जाना चाहिए। ఈ ప్రేమతత్వాన్ని నింపుకుంటూ 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 పోయేటప్పటికి ఈ సంకుచితమైనటువంటి భావము బస్ట్ అయిపోతుంది. जैसे ही तुम स्वयं को इस प्रेम तत्व से भरते भरते और भरते चले जाओगे तो संकीर्ण मानसिकता टूटकर ध्वस्त हो जाएगी। అనంతమైనటువంటి ప్రేమలో ఇది లీనమైపోతుంది. यह अनंत प्रेम में लीन हो जाएगी। దీనినే ముక్తి, మోక్షము, లిబరేషను అని అనేక పేర్లుగా చెప్పుకుంటూ వస్తారు.
इसी को मुक्ति, मोक्ष, स्वतंत्रता जैसे कई नामों से पुकारा गया है। కానీ దీనికి సరైనటువంటి ఒక పేరు ఏమిటంటే సాయుధ్యము అని. लेकिन इसका सही नाम सायुज्य है। సాయుధ్యం అనగా ఒక నది ప్రవహించింది. सायुज्य को एक बहती नदी के उदाहरण से समझा जा सकता है। ఈ ప్రవహించి 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 సముద్రంలో లీనమైపోయింది. ये नदी बहते 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 अंततः समुद्र में लीन हो जाती है। ఈ లీనమైనటువంటి యొక్క నది తిరిగి వెనుకకు రాదు. समुद्र में लीन होने वाली नदी वापस नहीं आ सकती। సముద్రంలో లీనమైపోయింది. ఇదే సాయుధ్యం. यह समुद्र का ही एक हिस्सा बन जाती है, यही सायुज्य है। కనుక ఒక్క తూరి భగవత్ తత్వములో మనం చేరితే ఇంక తిరిగి అది వెనుకకు రాకూడదు. इसलिए जब हम एक बार परम तत्व में लीन हो जाते हैं तो फिर वापस नहीं आ सकते। మనది అల్పత్వమైనటువంటి ఒక జీవితమైన కూడాను ఆ భగవంతునితో ఐక్యము గావించినప్పుడు అనంతత్వంగా రూపొందుతుంది. हमारा जीवन बहुत छोटा होता है, लेकिन जब ये परम तत्व से एक हो जाता है तो यह अनंत तत्व का एक रूप हो जाता है। చేతి యందుంచుకున్నటువంటి ఒక బిందువు నీరును సముద్రంలో చేర్చినప్పుడు ఆ సముద్ర ఆకారమే పొందిపోతుంది ఈ బిందువు కూడా. जब तुम अपने हाथ में पानी की एक बूंद लेकर समुद्र में उछाल देते हो तो वो बूंद भी समुद्र का ही आकार बन जाती है। కానీ ఆ సముద్రంలో చేర్చకుండా కేవలం నీ చేతి యందు ఉంచుకున్నప్పుడు కొన్ని నిమిషం లోపల అది ఆవిరిగా మారిపోతుంది. जब तक कि यह बूंद समुद्र में लीन नहीं होती तब तक अगर तुम इसे अपने हाथों में रखोगे तो कुछ ही देर में ये वाष्प में बदल जाएगी। కనుకనే మానవుడు దైవత్వంతో చేరినటువంటి ఒక జీవితం అంతా కూడాను కేవలం ఆవిరిగా మారిపోతుండాలి. తిరిగి పునరపి జననం పునరపి మరణం. ऐसा मानव जीवन जो भगवान में लीन नहीं हुआ हो उसे बार बार जन्म और मृत्यु के चक्र से गुजरना पड़ता है। पुनरपि जन्मम पुनरपि मरणम। ఏ ప్రేమ బిందువు ఏ పరమాత్మ అనేటువంటి సముద్రంలో చేరుతుందో అది తిరిగి వెనుకకు రాదు. प्रेम रूपी जीवन की इस बूंद को परमात्मा रूपी समुद्र में मिला दो, ये दोबारा जन्म नहीं लेगी। దానినే పునర్జన్మ నవిద్యతే అన్నారు. इसका मतलब है कि पुनर्जन्म नहीं होगा, తిరిగి రాదు. ये दोबारा नहीं आएगा। समस्त लोका सुखिनो